ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి 2026వ సంవత్సరం జూన్ 28వ తేదీ ఆదివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో హఠాత్తుగా సాయంత్రం 5:35 తర్వాత జరిగేటటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలన్నీ కూడా జరిగేటటువంటి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహదోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. అవకాశం అయితే ఉందని జ్యోతిష్య సూచనలు అయితే చెప్తున్నాయండి. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే చాలా మంది తులారాశి వారు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని చిన్న చిన్న మార్పులు రాబోయే రోజులలో పెద్ద ఫలితాలు అయితే ఇవ్వగలవన్నమాట. కాబట్టి తులారాశి వారు ఈరోజు జరిగే సంఘటనలను, అవకాశాలను, సూచనలను పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 5:35 తర్వాత మీకు కలిసి వచ్చే కొన్ని పరిణామాలు మీ జీవితంలో ఆనందాన్ని కలిగించేలా ఉండవచ్చు. కొందరికి శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉందన్నమాట. మరి ఇప్పుడు తులారాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొంతమంది తులారాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు తులారాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వీరు సాధారణంగా చాలా ఆలోచనాత్మకంగా ఉండేవారన్నమాట. అంటే ఏ పని చేసినా కూడా ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం కలిగిన వారు. 1కి 10 సార్లు ఆలోచించి ఆ పని చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకునే స్వభావం అయితే కలిగి ఉంటారు. కొంచెం మౌనంగా కనిపించినా కూడా హృదయంలో మాత్రం చాలా మంచి భావనలు అయితే కలిగి ఉంటారన్నమాట. కుంభరాశి ఈ నక్షత్రాల ప్రభావం వల్ల కుంభరాశి వారు చాలా తెలివిగా ఆలోచించేవారు అన్నమాట. సమాజంలో గౌరవం సంపాదించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే శుభ రంగు వచ్చేసి నీలం లేదా లైట్ బ్లూ కలర్ అండి. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువులను ఉపయోగించడం వల్ల, మన వెంట తీసుకెళ్లడం వల్ల, అంటే ఒక రుమాలు కానీ ఏదైనా ఒక వస్తువు ఆ కలర్లో ఉండేటటువంటి వస్తువును తీసుకెళ్లడం కానీ, ఇలా తీసుకెళ్లడం వలన మనకు మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 5 మరియు 8 అండి. ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న పనులు కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ రోజు అంటే రేపటి రోజున తులారాశి వారి ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు ప్రయాణం చేస్తే శుభప్రదంగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళడం వల్ల మీరు కొంచెం మంచి వార్తలు వినిపించవచ్చు లేదా కొత్త అవకాశాలు కనిపించే అవకాశాన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజు సాయంత్రం 5:35 తర్వాత కొన్ని సంఘటనలు మీ జీవితంలో చిన్న మార్పులుగా కనిపించిన రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలు అయితే ఇవ్వగలవు. అవి ఏమిటి, ఎవరి ద్వారా వస్తాయి, ఏ విషయం మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. రేపటి రోజున తులారాశి వారికి అంటే జూన్ 28వ తేదీ ఆదివారం రోజున దిన ఫలితాల ప్రకారం అన్ని రంగాల వారికి ఒక విధంగా అనుకూలంగా ఉంటే కొన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. అయితే ప్రతి రంగంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న తులారాశి వారికి రేపటి రోజున చాలా మంచి పరిణామాలు కనిపించే అవకాశంగా కనిపిస్తుంది. మీరు చేస్తున్న పనిలో
మీ కష్టం గుర్తించి మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు ప్రశంసలు వర్షం కురిపించవచ్చు అన్నమాట. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అంటే చాలా రోజుల నుంచి పనులు పూర్తి కాలేదని మీరు బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. సాయంత్రం సమయం తర్వాత ఒక మంచి సమాచారం కూడా మీకు వినిపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి తులారాశి వారికి కొంత లాభదాయకంగా ఉండే రోజని చెప్పొచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదండి. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కొంచెం శాంతంగా వ్యవహరించడం చాలా మంచిదన్నమాట. ఇక కళారంగంలో ఉన్నటువంటి తులారాశి వారికి మీ ప్రతిభ బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా పాట, నృత్యం, రచన, చిత్రిక వంటి రంగాల్లో ఉన్నవారు కొత్త అవకాశాలు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఒక మంచి పరిచయం ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సినీ రంగంలో ఉన్న తులారాశి వారికి రేపటి రోజున కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే ఉండొచ్చు. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరగవచ్చు. ఇంకా అందరికీ ఆడిషన్ లేదా కొత్త అవకాశం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం అండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే రేపటి రోజున కొంచెం ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు పొందే రోజు అన్నమాట. పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులు కొంచెం శ్రద్ధ పెడితే వారికి అనుకున్న ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. కొంతమంది విద్యార్థులకు గురువుల నుంచి మంచి మార్గదర్శకం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి రేపు అంటే ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం అన్ని రంగాల వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని జ్యోతిష్య సూచనలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్న ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, విద్యారంగం, కళారంగం, సినీ రంగం ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న మార్పులు కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా తులారాశి వారికి ఈ రోజున ఒక విషయం మాత్రం గమనించాలి. హఠాత్తుగా సాయంత్రం 5:35 తర్వాత మీ జీవితంలో జరిగే ఒక సంఘటన మీకు నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించవచ్చండి. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. కొంతమందికి అది ఒక వార్త రూపంలో ఉండొచ్చు, మరికొంతమందికి ఒక వ్యక్తి రూపంలో, ఒక స్నేహితుడి రూపంలో, ఇక ఇరుగు పొరుగు వారి రూపంలో, ఇంకొందరికి ఒక అవకాశం రూపంలో కూడా ఉండొచ్చు అన్నమాట. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి రాశి వారికి కొంత అనుకూలత కనిపించే అవకాశం కూడా ఉంది, చాలా ఉంది. మీరు చేస్తున్న పనికి పెద్దలు లేదా అధికారులు ప్రశంసలు చెప్పే అవకాశం కూడా ఉందని చెప్పుకున్నాం కదా. కొంతకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు చక్కగా మీ జీవితాన్ని అయితే గడుపుతాయండి. ఇక మీరు చదువులో విద్యార్థులకైతే కొంత ఉత్సాహం కలిగించే రోజు. మీరు చదువులో చేసిన ప్రయత్నానికి ఫలితం అయితే కనిపించవచ్చు. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శనిదేవుడికి ప్రార్థించండి. ఈ రాశి వారికి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సో మంచి శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.